హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు, ఇచ్చేది ఉందా లేదా అనేసి కూడా అడగడం జరుగుతుంది. కొత్త పెన్షన్‌లు కూడా కొంతమందికి పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు. అలాగే కొంతమందికి రద్దవుతున్నాయి. మరి ఎందుకు రద్దవుతున్నాయి అనేసి కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐవి, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అంటే ఈకేవైసీ, ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి. ఇప్పటివరకు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయింది. అలాగే 2,400 కోట్లు కూడా అదనపు భారం పడుతుందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మేము పెంపు చేస్తాము. కానీ ఇప్పటి వరకైతే కేబినెట్ అసెంబ్లీ మీటింగ్‌లో ఎలాంటి అప్డేట్ అయితే పెంపు విషయంలో అయితే రాలేదు. కొత్త పెన్షన్‌లు కొంతమందికి పడుతున్నాయండి. కొంతమందికి రావట్లేదు. కానీ వెరిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి అలాగే కొంతమందికేమో రద్దవుతున్నాయి. ఎందుకంటే నెల నెల డబ్బులు తీసుకోకుండా 2 నెలలకు, 3 నెలలకు తీసుకోవడం వల్ల కూడా రద్దవుతున్నాయి. అలాగే డబుల్ పెన్షన్స్ ఉన్నా గానీ అలాగే వెరిఫికేషన్ చేస్తున్నారు. అలాగే 4 వీలరు, కారు, అది బిల్డింగు, అలాగే 3 ఎకరాల పంట పొలమున, 7 ఎకరాల బీడు భూమిన కూడా రద్దు చేస్తున్నాం. ఇలా వెరిఫికేషన్ వల్ల లేట్ అయిందని చెప్పడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్.